హలో ఎవ్రీవన్. దిస్ ఈజ్ ఆదిత్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది ఆదిత్య రావాడ. ఏంటి చాలా రోజులకి వీడియో పెడుతున్నాను అనుకుంటున్నారా? మరి ఏం చేస్తామండి. ఒకప్పుడు వింటర్ అంటే వైరల్ ఫీవర్స్ ఉండేవి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి సమ్మర్లో ఎఫెక్ట్ అవుతున్నాం. ఈసారి కూడా ఇంట్లో అందరికీ వైరల్ ఫీవర్స్ వచ్చాయి. అందరికన్నా నాకే లాస్ట్. తమ్ముడికి హెల్త్ బాగాలేనప్పుడు ఎగ్జామ్ ఉంటే తప్పక స్కూటీ మీద తీసుకుని వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు స్టార్ట్ అయిన హెల్త్ వీక్నెస్ ఫీవర్గా మారింది. మీన్‌వైల్ మా దివ్యక్క వాళ్ళు నూకాలమ్మ తల్లికి మొక్కు ఉంటే తీర్చుకోవడానికి ఫంక్షన్ చేశారు. అదే లాస్ట్ నేను యాక్టివ్‌గా ఉండడం. ఫీవర్ తగ్గాక కాఫ్ అండ్ కంటిన్యూస్ హికప్స్, అది తగ్గాక హ్యాండ్ సివియర్ పెయిన్, ఇవన్నీ తగ్గి నార్మల్ అయ్యేసరికి ఈ టైం పట్టింది. ఇంకా వీడియోలోకి వెళ్తే యస్టర్డే బ్యాంక్ పని మీద టౌన్ వెళ్ళా. పని అయిపోయాక మా ఫ్రెండ్స్ మహేష్, కిరణ్ అండ్ నేను కలిసి రుషికొండలో ఉన్న రాజుగారి దాబాకి వెళ్ళాం. ఈ రెస్టారెంట్లో 2 ఇయర్స్ బ్యాక్ నేను, మా తమ్ముడు అండ్ మా అన్నయ్య కలిసి తిన్నాం. అప్పటి నుండి ఇక్కడ మళ్ళీ తినాలనే కోరిక అలా ఉండిపోయింది. ఆ కోరిక మళ్ళీ ఈరోజుతో తీరింది. అండ్ చెప్పడం మర్చిపోయా, ఈరోజు మా అన్నయ్య బర్త్డే. ఐ విష్ హిమ్ వెరీ హ్యాపీ బర్త్డే అన్నయ్య. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ ఆల్వేస్. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ అలా రాజుగారి దాబాలో లంచ్ చేశాక నేను మా ఫ్రెండ్స్ అలా కలిసి రిషి వ్యాలీ రెస్టారెంట్కి వెళ్ళాం. అక్కడ కర్డ్ రైస్ సూపర్గా ఉంటుందని మా ఫ్రెండ్ మహేష్ చెప్తే 2 బాక్సెస్ తీసుకొని అలా సాగర్ నగర్ బీచ్కి వెళ్ళాం. అక్కడ కూర్చొని ఫ్రెండ్స్ అందరితో కలిసి తింటుంటే ఆ ఫీలే వేరు. అలా తినేసి మహేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. కొంచెంసేపు వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసి ఎవరింటికి వాళ్ళు రిటర్న్ అయిపోయాం. అండ్ లాస్ట్లో ఒకటి మీకు చెప్పాలి, ఎవరికి హెల్త్ బాగోకపోయినా ఫ్యామిలీయే ఫస్ట్ వచ్చి కేర్ చేస్తారు. అలాంటి ఫ్యామిలీ కోసం మనకిష్టమైనవి కొన్ని వదులుకోవడంలో తప్పు లేదు. సో ఐ వాంట్ టు సే వన్ థింగ్. థ్యాంక్స్ అమ్మ, నాన్న అండ్ ఎస్పెషల్లీ మా తమ్ముడికి. ఫ్యామిలీకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. బట్ ఐ హ్యావ్ టు సే వన్స్ త్రూ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.